హాయ్ అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ఇదే కథ ప్రేమలోని పార్ట్ 32 అండి. ఇంకా కథలోకి వెళ్తే, వరుణ్ వెళ్ళిపోయాక ఇంకా బయలుదేరుతాం. సిద్ధు అమెరికాకి వెళ్ళిపోతున్నాడు. లేట్ అయితే ఫ్లైట్ కూడా వెళ్ళిపోతుంది అంటాడు అర్జున్. అదేంటి, సిద్ధు వెళ్ళిపోవడం ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటుంది అనన్య. ఎక్కడికంటే నిన్ను తీసుకురాకపోతే పెద్దమ్మ ఇంట్లోకి రావద్దని చెప్పింది, అందుకని అమెరికాకి వెళ్ళిపోయాడంట అంటాడు తేజ. నేను ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటూ కీస్ తీసుకుని కారులో ఎయిర్పోర్ట్కి అనన్య బయలుదేరుతుంది. మధ్యలో 4-5 సార్లు ఫోన్ చేస్తుంది సిద్ధుకి. ఫోన్ తీయడు. ప్లీజ్ సిద్ధు, ఒక్కసారి ఫోన్ తీయి అని మనసులో అనుకుంటూ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది అనన్య. అనన్య వెళ్ళింది కదా, మనం కూడా వెనకాలే వెళ్దాం అని మహి అనటంతో కారులో తేజ, అర్జున్, మహి ఫాలో చేస్తూ ఉంటారు అనన్యని. మళ్ళీ సిద్ధుకి ఫోన్ చేస్తూ ఉంటుంది అనన్య. ఫోన్ తీయడు. మళ్ళీ ఫోన్ ట్రై చేస్తూ ఉండగా ఈసారి స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అప్పుడే అక్కడికి చేరుకున్న అర్జున్ తేజ ఏమైంది అనగానే స్విచ్ ఆఫ్ వచ్చింది అని చెప్తుంది. అంటే అన్నయ్య ఎక్కిన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయినట్టుంది, అందుకే స్విచ్ ఆఫ్ అని వస్తోంది అంటాడు తేజ. వెంటనే అనన్య నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు అంటుంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు వదిన అంటాడు కంగారుగా తేజ. నేను కూడా అమెరికా వెళ్దాం అనుకుంటున్నా. అలా ఎలా వెళ్ళిపోతాడు, నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా అంటుంది. వీళ్ళు ముగ్గురు ఆశ్చర్యంగా అనన్యనే చూస్తూ ఉంటారు. మహి అనన్యతో, ఏంటి నువ్వు అమెరికా వెళ్తావా, అయ్య బాబోయ్ ఏంటి నీ డెసిషన్స్, నువ్వు ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, అసలు నువ్వు స్పృహలోనే ఉన్నావా, చిన్నపిల్లల ఆటల్లా ఉంది నీ బిహేవియర్ అంటుంది. మహి, ఎందుకు అర్థం కావట్లేదు నీకు, నేను సిద్ధు దగ్గరికి వెళ్దామనుకుంటున్నాను, ఈరోజే బయలుదేరి వెళ్తాను అంటుంది. అలా ఎలా వెళ్ళిపోతావు ఈరోజు ఇప్పటికిప్పుడు, దానికి కొంత టైం పడుతుంది కదా అంటాడు అర్జున్. నువ్వేం టెన్షన్ పడకు, నా దగ్గర వీసా ఉంది, నాకు వెళ్ళగలిగే అవకాశం కూడా ఉంది, నేను మా మామయ్యకి కాల్ చేస్తే మొత్తం అన్నీ ఆయనే చూసుకుంటాడు అంటుంది. సరే ప్రస్తుతానికైతే ఇంటికి వెళ్దాం వదిన, నీ మీద ఇంట్లో ఎవరికీ కోపం లేదు, అన్నయ్య అలా చేశాడు అని అన్నయ్య మీదే కోపం వచ్చింది పెద్దమ్మకి, నీకు అస్సలు టెన్షన్ లేదు, ఇంటికి రావచ్చు అంటాడు తేజ. వద్దు తేజ, నాకు ఇంట్లో ఎవరిని చూసే ధైర్యం లేదు, నేను వస్తే సిద్ధుతోటే వస్తాను ఇంట్లోకి, నేను మహితో కూడా వెళ్ళట్లేదు, పాస్పోర్ట్ ఇంకా కొన్నిటి కోసం మా ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఇంటికి వెళ్ళి అవి తీసుకుంటాను అంటుంది. ముందైతే ఏదో ఒకటి తిను, నువ్వేం తినలేదు, తర్వాత ఇంటికి వెళ్ళి తెచ్చుకుందువు పాస్పోర్ట్ అవి అని మహి అనగానే కొద్దిసేపటికి ఎవరి మానాన వాళ్ళు తేజ, అర్జున్ వెళ్ళిపోతారు. మహి, అనన్య ఇద్దరూ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. కారులో కూర్చున్నాక, అను నేను ఎంత భయపడ్డానో తెలుసా, నువ్వెక్కడ వరుణ్ చెప్పేది నమ్మేసి అతనికి ఒక ఛాన్స్ ఇస్తావో అనుకున్నాను అంటుంది. వెంటనే అనన్య, ఇన్ని సంవత్సరాల్లో నేనెప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకుంటే తిరిగి చూడటం అంటూ నువ్వు చూసావా అంటుంది. వెంటనే మహి, ఏంటి, నాకు షాక్గా అనిపిస్తుంది అంటుంది. అప్పుడు అనన్య మహితో, బామ్మ చెప్తుంది అంటే నాకు నమ్మకం, ఆమె ఎప్పుడు నాతోటి గొడవ పడుతుంది, తిడుతూ ఉంటుంది, నేను దురదృష్టవంతురాలని అంటూ ఉంటుంది, కానీ ఆమె ఎప్పుడూ అబద్ధమైతే చెప్పదు, ఏం మాట్లాడినా ధైర్యంగా నిజమే మాట్లాడుతుంది, నాకు బామ్మ మీద నమ్మకం, ఎప్పుడైతే తను చెప్పిందో సిద్ధు తప్పు లేదు, వరుణ్ మోసం చెయ్యబోయాడు అందో అది నేను నమ్మాను, అందుకే వరుణ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అనుకొని వరుణ్ మాట్లాడాలి అనగానే ఒప్పుకున్నాను అంటుంది. అవునే, ఎందుకు బామ్మ ఎప్పుడు అలా అంటుంది, అందరితో బాగానే ఉంటుంది కదా అని నాకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది అంటుంది మహి. మా అమ్మ నా చిన్నప్పుడే పోయింది కదా, మా అమ్మ పోవడానికి నేనే కారణమని బామ్మ ఫీలింగ్, నేను పుట్టిన తర్వాతే అమ్మ హెల్త్ పాడైంది, అందుకే అమ్మ పోయింది అని బామ్మ ఫీలింగ్, ఎంత చెప్పినా వినదు అంటుంది. కానీ అది నీ తప్పు కాదు కదా అంటుంది మహి. బామ్మ నన్ను ద్వేషిస్తున్నట్టుగా చెప్తుంది, కానీ ఏ రోజు కూడా నన్ను కేర్ చేయడంలో ఆమె తక్కువ చేయలేదు, మిగతావన్నీ బాగానే చూసుకునేది, మాటే అలా మాట్లాడుతూ ఉంటుంది, నేను తినకపోయినా ఏదో ఒకటి అనేనా నేను తినేలా చేసేది, ఒక్కొక్కసారి చాలా కోపం వచ్చేది, ఎంత బాధ అనిపించినా మరోసారి ఆమె తిట్లు లేకపోతే కూడా నాకు తోచదు, ఇంట్లో నుండి వెళ్ళిపోతే బాగుండు అనిపించేది, మళ్ళీ నేను తినేదాకా తను తినేది కాదని పిన్ని చెప్పడంతో తెలిసింది, నన్ను తిడితేనే ఆవిడకు ఆనందమేమో, ఏం చేస్తామో అంటూ ఒక పక్క కళ్ళ నుండి నీళ్లు కారుతుండగా చెప్పి, ఆ టాపిక్ వదిలేయవే అంటుంది అనన్య. మహి ఆఫీస్లో కూర్చుని ఇప్పుడు అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ ఉంటుంది. మీటింగ్ అయిపోవడంతో అర్జున్ బయటికి వెళ్తాడు.
మీటింగ్ అని వచ్చిన బిజినెస్ మెన్ ఒక్కొక్కళ్ళుగా అందరూ బయలుదేరుతూ ఉంటారు. అప్పుడు అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది. అప్పుడే అక్కడి నుండి వెళ్ళిపోతున్న మరొక అతన్ని. నాకు తెలీదు, ఇందాకే చౌదరి గారితో బయటికి వెళ్ళడం చూశాను అంటాడు. అందరూ బయటికి వెళ్తూ ఉండటం చూసిన మహి నేను కూడా స్టార్ట్ అయితే బెటర్ అనుకుంటుంది. అప్పుడే సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని మహితో అనగానే ఏ సార్ అంటుంది. ఎదురుగా ఉన్న రూమ్ చూపించి ఆ సార్ అంటాడు. వెంటనే మహి అక్కడికి వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది. మీటింగ్ మొదలైనప్పటి నుండి మహి మీద కన్నేసిన ఆ వ్యక్తి మహిని పేరు పెట్టి పిలిచి కమ్మిన్ అంటాడు. వెంటనే మహి లోపలికి వెళ్తుంది. దగ్గరికి రమ్మని పిలుస్తాడు. మహి వెళ్ళగానే తలుపులు మూసేయమని ఒకడికి సైగ చేయడంతో వాడు తలుపులు మూసేస్తాడు. వెంటనే మహి వెనక్కి తిరిగి చూస్తుంది. తలుపులు వేసేసి ఉంటాయి. వాడు వెకిలిగా నవ్వుతూ మహి దగ్గరికి వచ్చి ఏంటి తప్పించుకుందాం అనుకున్నావా అంటూ మహిని ఒళ్ళంతా చేతులతో తడుముతూ ఉంటాడు. మహి అడుగులు వెనక్కి వేసి ఏం చేస్తున్నావు అంటుంది గట్టిగా. అయినా వదలకుండా గట్టిగా పట్టుకుంటాడు. బలవంతంగా వాడిని తోసేయడానికి ప్రయత్నిస్తుంది. అయినా వాడు పట్టు వదలడు. ఈసారి చేతులతో బలమంతా ఉపయోగించి గట్టిగా తోసేస్తుంది. కొద్దిగా వాడి చేతులు వదులు కాగానే వాడి చేతుల్లో నుండి తప్పించుకొని తలుపు వైపు పరిగెత్తింది మహి. కానీ ఆ తలుపు బయట గడిపెట్టి ఉంటుంది. మహి తలుపు తెరవండి అని అరుస్తూ తలుపు గట్టిగా కొడుతూ ఉంటుంది. అప్పుడే కాల్ మాట్లాడుతున్న అర్జున్ అది విని లోపల ఎవరున్నారు అంటాడు. అక్కడ బయట నిలబడిన వ్యక్తి తటపటాయిస్తూ సార్ వచ్చే వరకు డోర్ ఓపెన్ చేయొద్దన్నారంటాడు. వెంటనే అర్జున్ నువ్వు ముందు డోర్ తెరువు అంటాడు. వాడు డోర్ తెరవడు. అర్జున్ మాట వినిపించుకున్నట్టే ఉంటాడు. ఈ లోపల మహి వైపు నడిచాడు లోపల ఉన్న వ్యక్తి. డోర్ కొడుతూనే ఉంటుంది. అప్పుడే అర్జున్ బయట కాపలాగా నిలబడ్డ వ్యక్తిని నువ్వు డోర్ ఓపెన్ చేస్తావా లేదా అని వాడిని గట్టిగా కొట్టి బెదిరించడంతో వాడు డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ కాగానే టెన్షన్ పడుతూ ఉన్న మహి భయంగా అర్జున్ని గట్టిగా పట్టుకుంటుంది. ఆ పట్టుకోవడంలోనే తెలుస్తూ ఉంటుంది అర్జున్కి తనెంత భయపడింది అనేది. తర్వాత అతని మొహం మీద గట్టిగా కొడతాడు. వెంటనే అతను నేల మీద పడిపోతాడు ఆ వ్యక్తి. వెంటనే అర్జున్తో ఎంత ధైర్యం నీకు అంటాడు. నా ధైర్యం సంగతి తర్వాత, ఈ క్షణం నుండి బిజినెస్లో నాకు ఎటువంటి సంబంధం లేదు, అన్నీ క్యాన్సిల్ చేసుకుంటాను, కొలాబరేషన్ వద్దు అంటాడు. తర్వాత అర్జున్ మహి చేయి పట్టుకొని బయటికి వెళ్తూ ఏమైంది నీకు, నువ్వు అతన్ని లాగిపెట్టి ఒక్కటి కొట్టకపోయావా, నన్ను కొట్టావుగా ఏం ఆలోచించకుండా, ఇప్పుడేమైంది నీకు, ఎందుకు కొట్టలేదు అంటాడు. వెంటనే మహికి ఒక పక్క దుఃఖం వస్తూ ఉంటుంది. ఆ దుఃఖాన్ని ఆపుకుంటూ ఇప్పుడు నువ్వేంటి అనుకుంటున్నావు, నేను అతన్ని కొట్టలేదనా, అతను నా 2 చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు, అప్పటికీ నేను అతన్ని తోస్తూనే ఉన్నాను అంటుంది. దానికి అర్జున్ అవునవును నువ్వు ఎలా కొట్టావో చూశాను, నేను ఒక్క నిమిషం లేట్ అయితే ఏం జరిగేది, నాకు అర్థమైంది అంటాడు. మహి వెంటనే అర్జున్తో నాకు నీతో కలిసి పనిచేయడం ఇష్టం లేదు, అలాంటి వెధవను నువ్వు దూరంగా ఉంచాల్సింది పోయి నా దగ్గర కోపాన్ని ప్రదర్శిస్తున్నావు అంటుంది. తర్వాత మహి నేను ఇంక వెళ్తాను అంటూ బయటికి వెళ్తూ అసలు ఏమనుకుంటున్నాడు ఈ అర్జున్ నా గురించి, అందుకే నేను ఇంక ఇక్కడ వర్క్ చేయకూడదు అని డిసైడ్ చేసుకున్నాను అనుకుంటూ నడుస్తూ ఉంటుంది. ఈ లోపల వెనక నుంచి ఎవరో తన్ని గట్టిగా పట్టుకున్నట్టుగా అనిపించడంతో ఎవరా అని తల తిప్పి చూస్తుంది. అర్జున్ కనిపిస్తాడు. ఏం చేస్తున్నావు, ముందు నన్ను వదులు అంటుంది. సారీ మహి అంటాడు అర్జున్. మహి అయోమయంగా అర్జున్ వైపు చూస్తూ ఉంది. సారీ మహి, వాడు అలా చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, వాడిని తలుచుకుంటేనే కంపరంగా ఉంది, వాడి మీద కోపం నీ మీద తీర్చుకున్నాను అంటాడు. వెంటనే మహి అర్జున్ చేతుల్ని తప్పించి నువ్వు గ్రేట్, నేనేమీ నువ్వు సారీ చెప్తావని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నాకు నీ సారీ ఏం అవసరం లేదు అంటుంది. వెంటనే అర్జున్ మహి చేయి పట్టుకుని నువ్వు మొదటిసారి కలిసినప్పుడు నన్ను చెంపదెబ్బ కొట్టి క్షమాపణ అడగలేదా, నేను అంతే అంటాడు. నేను సారీ చెప్పిన తర్వాత కూడా నువ్వు నా సారీని యాక్సెప్ట్ చేయలేదుగా, నాతో మాట్లాడటానికి రెడీగా లేవు, నేను అనన్య కోసం నీకు మెసేజ్ చేయడంతో నువ్వు కేవలం అది మాట్లాడటానికే నాతో మాట్లాడావు, ఇప్పుడైనా ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు నాతో మాట్లాడకపోవడమే బెటర్, అలాగే ఉండు అంటుంది. అర్జున్ ఐ లవ్ యూ మహి అంటాడు. నువ్వు జోక్స్ చేయకు అంటుంది మహి. నేను చాలా కాలం నుంచి నాన్నతో వర్క్ చేశాను, ఈ బాస్టర్డ్ ఇలాంటి పని చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, వాడి బిజినెస్ నేను దెబ్బతీస్తాను, వాడికి ఆ విషయం చెప్పాను, నేను ప్రేమించిన అమ్మాయిని వాడు తాకాడు కాబట్టి నేను వాడిని వదిలిపెట్టను, ఇది నీకు జోక్ అనిపిస్తుందా, నేను చాలామంది అమ్మాయిలతో తిరిగాను, వాళ్ళతో పోల్చుకోకు, నువ్వు వేరు వాళ్ళు వేరు,
నిన్ను నేను మొదటిసారి చూసిన దగ్గర నుండి నువ్వే నాకు కనిపిస్తున్నావు. నేను ఏ పని చేస్తున్నా నువ్వే గుర్తొచ్చేదానివి. నేనేం చేస్తున్నా నా మనసంతా నువ్వు నిండిపోయావు అంటాడు. మహి కళ్ళు పెద్దవి చేసి, ఏంటి, నీకేమన్నా పిచ్చి పట్టిందా అంటుంది. అవును, నాకు నీ పిచ్చి పట్టింది. నువ్వే నన్ను ఇలా తయారు చేసావు. నాకు నువ్వు కావాలి అంటాడు. ఆ మాట వినడంతోనే మహి గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం జరుగుతుంది. చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి మహి అలా ఉన్నావు అంటాడు. మహి ఏం మాట్లాడదు. స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. నీకు నేనంటే ఇష్టమా కాదా చెప్పు అంటాడు. అయినా ఏం మాట్లాడకుండా అర్జున్ వైపు చూస్తూ ఉంటుంది మహి. ఏదో ఒకటి మాట్లాడు, ఇలా మాట్లాడకపోతే నేనంటే నీకు ఇష్టమని అనుకుంటాను అంతే. తర్వాత నేను 3 లెక్క పెడతాను, నువ్వు చెప్పాల్సిందే అంటాడు. మహి ఆలోచిస్తూ, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అర్జున్ ఇలా అంటాడని. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది అర్జున్ చెప్పగానే. సడన్గా తను అలా చెప్తాడని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉండగా అర్జున్ కౌంటింగ్ స్టార్ట్ చేశాడు. 1 అని అర్జున్ అంటాడు. మహి మాట్లాడదు. 2 అంటాడు. అయినా మాట్లాడదు. వెంటనే అర్జున్ నవ్వి, అంటే నీకు కూడా నేనంటే ఇష్టమని అర్థమైంది అని మహి నడుము చుట్టూ చేయి వేసి తన దగ్గరికి లాక్కుంటాడు. నా గుండె విపరీతంగా కొట్టుకుంటోంది. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది అంటే అర్జున్కు కూడా వినపడుతుంది అనుకుంటూ అర్జున్ వైపు కంగారుగా చూస్తూ ఉంటుంది. అర్జున్ మెల్లగా మహిని మరింత దగ్గరగా పట్టుకుని తన 2 చేతులతో మహి మొహాన్ని తన మొహానికి దగ్గరగా తీసుకుని తన ముక్కుతో మహి ముక్కుని రాస్తాడు. ఇద్దరి ఊపిరి ఒకళ్ళకొకళ్ళకి తగులుతూ ఉంటుంది. మహి అర్జున్ షర్టు కాలర్ పట్టుకుని తను కూడా అర్జున్ని దగ్గరగా తీసుకుంటుంది. తర్వాత అర్జున్ తన పెదవులతో మహి పెదవులను లాక్ చేస్తాడు. ఇద్దరు ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు చెప్పు అంటాడు. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. మొదటిసారి కనపడినప్పటి నుంచి నా మనసులో ఉండదు నిన్ను చూడగానే. కానీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీకు కూడా నేనంటే ఇంత ఇష్టమని అంటుంది. మన మొదటి పరిచయంలోనే నువ్వు కొట్టిన చెంపదెబ్బలు ఇప్పటికీ మర్చిపోను అంటాడు అర్జున్. మహి నవ్వి, ఆపు నువ్వు అంటుంది. మహి అర్జున్ చెంప పట్టుకొని, ఇప్పుడు అర్థమైందా, ఇప్పుడు బాగుందా నీకు అంటూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. అర్జున్ దానికి మహి మా రూమ్కి అంటుంది. బాగుంది కానీ అనన్య దగ్గరికి వెళ్ళక అంటాడు. దానికి మహి నవ్వుతూ తను అమెరికా వెళ్తోంది, నేనెందుకు అక్కడికి అంటుంది. నువ్వు వెళ్తావని అనుకున్నాను అంటాడు అర్జున్. నేను వెళ్ళట్లేదు అంటుంది. అర్జున్ మహితో, నీకు నా మీద కోపం రాదు కదా, అనన్య దగ్గర నేనేదో దాస్తున్నాను అని అంటాడు. ఏంటది అంటుంది మహి. సిద్ధు రేపు ఇండియాకి తిరిగి వస్తాడు. కోపంగా ఏం వెళ్ళలేదు. అనన్య మీద అసలు కోపం లేదు అంటాడు. మరి ఎందుకు చెప్పలేదు అనన్యకి నువ్వు? ఇప్పుడు అది ఒంటరిగా వెళ్తోంది కదా, ఇప్పుడు తనని ఆపాలి మనం అంటుంది. ఆపితే ఆగుతుందా? వాడు ఇప్పుడు అర్జెంటుగా ఎందుకు అమెరికా వెళ్ళాడో చెప్పలేను. పోనీలే వెళ్ళింది కదా, వాళ్ళిద్దరూ సర్దుకుంటే బాగుంటుంది అంటాడు. మహి వెంటనే, అనన్య ఇప్పటి వరకు ఇక్కడికి వెళ్ళలేదు, అసలే కొత్త దేశం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే సిద్ధు పట్టించుకోకపోతే ఎలా అంటుంది మహితో. సిద్ధు నాకు చెప్పాడు అనన్య మీద తనకేం కోపం లేదు. నిజానికి అతనిదంతా చేయడానికి కారణాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకుంటున్నాడు అంటాడు అర్జున్. ఈ రోజుకి కథ ఇంతేనండి. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథలో నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.